పామర్రులో ఫ్యాన్ పార్టీ హ్యాట్రిక్ తథ్యమని కూటమి వలన వైసీపీకి నష్టం లేదని అన్నారు పామర్రు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కైకా అనిల్ కుమార్. ఎంతమంది కలిసి వచ్చినా వైసీపీని అభివృద్ధి సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని తెలిపారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16కి 16 గెలుస్తామంటున్న పామర్రు ఎమ్మెల్యే కైకా అనిల్ కుమార్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా పామర్ నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ హ్యాట్రిక్ కొట్టేందుకు దాదాపుగా సిద్ధమవుతుందా లేదా అనే అంశానికి సంబంధించి కూడా ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఉన్నారు. సార్, దాదాపుగా 14-19 వైసీపీ గెలిచింది. సో 24లో ఏ విధంగా ఉండబోతుంది? డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పామర్లో మళ్ళీ కూడా రెఫరెఫ్లు ఆడబోతూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో పరిపాలనా విధానం, గ్రామ స్థాయిలో పరిపాలనా విధానం, ఎవరైతే ఈ సమాజంలో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నారో ఆయన ఎన్నికల ముందు చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ పూర్తిగా 99% పూర్తిగా వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చిన ఘనత. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అందించడంతో పాటు, సంక్షేమ కార్యక్రమాలంటే మహిళల్ని ముందుకు తీసుకురావాలి, ముఖ్యంగా విద్యా వ్యవస్థని బలోపేతం చేయాలి, అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఆరోగ్య అవసరాలు తీర్చాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ విధానం, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ విధానం, ఆయన ఒక్కడిగేస్తే ఈయన ఇంకొక 10 అడుగులు ముందుకేస్తూ ఈ విద్య వైద్యం 2 వ్యవస్థలను కూడా స్ట్రెంథింగ్ చేసిన ఘనత ఆ వైఎస్ఆర్ కుటుంబానికి తక్కువద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అభివృద్ధి విషయంలో కూడా ఇదివరకు స్కూల్స్ ఎలా ఉండేవో మనందరం ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఏ రోజు చంద్రబాబు నాయుడు ఆ రోజు సింగపూర్ వెళ్తే ఈ పామర్ని సింగపూర్గా మారుస్తారని మాట్లాడేవాళ్ళు తప్ప, ఈ పామర్లో చదువుకునే పిల్లవాడు స్కూల్లో బెంచీలు లేక, లేకపోతే ఆడపిల్లలు వాళ్ళకి సౌకర్యాలు లేక, లేకపోతే మధ్యాహ్న భోజనం పథకం తినేవాళ్ళు ఎందుకు తినట్లేదు, వాళ్ళు ఎందుకు చిన్నచూపు చూస్తూ ఉన్నారు, అదేవిధంగా ఎందుకు చదువు మానేస్తూ ఉన్నారు, వాళ్ళని ఆర్థిక అవసరాలను గుర్తించి పరిస్థితులు ఏ రోజు చంద్రబాబు నాయుడు చేయలేదు. అదేవిధంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు సరిగ్గా దాన్ని అమలు చేసిన పరిస్థితులు మనం చూడలేదు. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు 5వ తరగతి చదివేవాళ్ళు, 6వ తరగతి చదివేవాళ్ళు, వాళ్ళు మాట్లాడే భాష అంటే ఇంగ్లీష్ మీడియం ఏ విధంగా మాట్లాడుతున్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా వ్యవస్థలో ఈ విద్యా వ్యవస్థని బలోపేతం చేస్తే ఆ రోజు పెద్దలు ఏమైతే కలలు కన్నారో ఆ విధంగా సమాజ నిర్మాణం జరగాలి అనే ఆలోచన చేశారో ఆ విధంగా అడుగులేసింది జగన్మోహన్ రెడ్డి గారు. బాలశౌరి గారు మీ పార్టీ నుంచి జనసేనలో చేయారు. సో ఆ ప్రభావం మీ నియోజకవర్గంపై ఎలా పడుతుంది? అంటే బాలశౌరి గారు పార్టీలో జనసేనలో జాయిన్ అయినందువల్ల బాలశౌరి గారు కూడా లాస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన పోటీ చేస్తే ఆయన ఎంపీగానే మేము భావించాం తప్ప ఆయన వెళ్ళిపోతే ప్రభావితం అయిపోతుంది అనుకుంటే ఇంకా అది నేను దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మా క్యాండిడేట్ ఎవరైతే చంద్రశేఖర్ గారు ఇప్పుడు వచ్చారో ఆయన మంచి డాక్టరు, గ్రామాలన్నింటిలో కూడా ఎందుకంటే మాకు ఆయన ఎంపీ క్యాండిడేట్ అని చెప్పుకోవడానికి కూడా గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆయనకు అటువంటి డాక్టరు, అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు. సరే, ఇక బాలశౌరి గారు పార్టీ మారారో, లేకపోతే జనసేన పవన్ కళ్యాణ్, లేకపోతే ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయం, వాటిలన్నింటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ ఇస్తే లాస్ట్ టైం బాలశౌరి గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేశారు. ఆయనతో కలిసి నేను కూడా ప్రచారం చేశాను. కానీ ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని వెళ్ళిపోయారో, లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చి ఈ కాన్స్టెన్సీకి రుద్దాలని చూస్తూ ఉన్నారు, నాకైతే తెలీదు. నాకు ఒకటే తెలుసు, మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. నాకు ఒకటే తెలుసు, మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఎవరిని పెట్టారో వాళ్ళకి సపోర్ట్ చేయడం, అదొకటే తెలుసు. డెఫినెట్గా ఎంపీగా చంద్రశేఖర్ గారు భారీ ఎత్తున ఈ పామర్ నియోజకవర్గం నుంచి నేను మెజారిటీ ఇవ్వబోతా ఉన్నాం. పామర్ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా కూడా ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా గుర్తించారు. తప్పకుండా నన్ను కూడా ఆదరిస్తారని చెప్పి నేను కూడా కోరుకుంటా ఉన్నాను. మీ ద్వారా పామర్ నియోజకవర్గ ప్రజలకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏదైతే ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అమలు చేశాం, అదేవిధంగా కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు అవ్వాలి,
సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఆ, అంటే ఫలితాన్ని ఇవ్వాలి. అంటే 1వ తరగతి చదివే అబ్బాయి 5వ తరగతికి వచ్చాడు. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ వ్యవస్థలన్నీ కూడా బలోపేతం అనేది ఒక ఆలోచన. ఎవరు ఏకమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని దుష్ట శక్తులు లేకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాబోతూ ఉన్నారు. నేను ఎప్పుడు కూడా నిబద్ధతతో ఉన్నాను. నేను ఎప్పుడు కూడా నా స్వార్థ ప్రయోజనాలు ఆశించలేదు. ఎవరు ఎన్ని మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని కూడా మనవి చేస్తూ ఉన్నాను. కొన్ని చేయలేకపోయినా నేను వెళ్ళి ప్రజల్ని రిక్వెస్ట్ చేసి మళ్ళీ కూడా చేస్తానని చెప్పి చెప్తాను. కృష్ణా జిల్లాలో గతంలో 14 స్థానాలు వచ్చినాయి. ఈసారి ఎన్ని రాబోతారు? అంటే మా జగన్మోహన్ రెడ్డి గారి నినాదం మేమంతా కూడా మేము చేసేది 175కి 175. అదేవిధంగా 16 స్థానాల్లో కూడా కృష్ణా జిల్లాలో గెలవకపోతా ఉన్నాం. ఎవరు మాట్లాడినా. సో ఇది మొత్తం మీద చూసుకుంటే కృష్ణా జిల్లాకి సంబంధించి గతంతానికి భిన్నంగా పూర్తి స్థాయిలో 16 స్థానాలు గెలవడంతో పాటు ఏ వ్యక్తి పార్టీలో ఉన్నా వెళ్ళిపోయినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సింబల్తో అందరం కూడా గెలిచి తీరి మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ చేస్తామని చెప్పి కూడా అన్ని చెప్తున్నారు ఓటు స్టూడియో.